రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి థింగ్స్ అవాయిడ్ చేయాలి, స్కిన్ సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ మ్యూకోజా సైడ్ ఎఫెక్ట్స్ కామన్ అండి. సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. లో పీహెచ్ సెండెడ్ సోప్స్ అని దొరుకుతాయి, అవి మాత్రమే వాడాలి. మాయిశ్చరైజర్స్ అనేవి ఇంపార్టెంట్. డ్రై స్కిన్ ఉంటే రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. డైట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. తప్పనిసరిగా అవాయిడ్ చేయాల్సినవి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి థింగ్స్ అవాయిడ్ చేయాలి, ఈ థింగ్స్ మాట్లాడుకుందాం. ముఖ్యంగా 2 కామన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. రేడియేషన్ థెరపీ అప్పుడు స్కిన్ అండ్ మ్యూకోజా. స్కిన్ సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ మ్యూకోజా సైడ్ ఎఫెక్ట్స్ కామన్ అండి. మ్యూకోజా అంటే నోటి పూత రావడం, లేదా గొంతు మంట రావడం, మింగేటప్పుడు ఇబ్బంది ఉండడం, లేదా లూజ్ మోషన్స్ అవ్వడం, యూరిన్లో బర్నింగ్ రావడం, ఇవి మ్యూకోజల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. స్కిన్ కేర్ తీసుకునే ఫుడ్. స్కిన్ కేర్ విషయానికి వస్తే సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. మనం వాడే సోప్స్ మైల్డ్గా ఉండాలి. లో పీహెచ్ సెండెడ్ సోప్స్ అని దొరుకుతాయి, అవి మాత్రమే వాడాలి. గట్టిగా రుద్దకూడదు. లూక్ వామ్ వాటరే వాడాలి, వెరీ హాట్ వాటర్ వాడకూడదు. ఈ సోప్తో వాష్ చేసుకున్న తర్వాత టవల్తో డ్యాబ్ మాత్రమే చేయాలి, గట్టిగా రబ్ చేయకూడదు. మూడోది మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. మాయిశ్చరైజర్స్ అనేవి ఇంపార్టెంట్. డ్రై స్కిన్ ఉంటే రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మైల్డ్ మాయిశ్చరైజర్స్, పారాబెన్ ఫ్రీ, క్రీమ్ కాకుండా ఆయిల్ లేనివి, ఫ్రాగ్రెన్సెస్ లేని మాయిశ్చరైజర్స్ ఉంటాయి. మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు, అలాంటి మాయిశ్చరైజర్స్ వాడాలి. అలాగే సన్ స్క్రీన్. సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో అంటే మెడ కానీ ఫేస్ కానీ సన్ ఎక్స్పోజ్ ఏరియాస్లో రేడియేషన్ తీసుకున్నట్టయితే ఆ ఏరియాస్లో సన్ స్క్రీన్ వాడడం అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ వాడినా కూడా యాక్చువల్ రేడియేషన్ తీసుకునే టైంలో చర్మం పైన ఏమీ ఉండకూడదు. ఐదర్ రేడియేషన్కి 1 గంట ముందు కానీ రేడియేషన్ తీసుకున్న తర్వాత కానీ ఈ క్రీమ్స్ అనేటివి అప్లై చేసుకోవాలి. స్కిన్ కేర్ తర్వాత డైట్ ఈజ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. డైట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. తప్పనిసరిగా అవాయిడ్ చేయాల్సినవి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. స్పైసెస్, మసాలాలు, కారం, పులుపు అనేది అవాయిడ్ చేయండి. ఈజీలీ డైజెస్టబుల్ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. వేడి పదార్థాలు కానీ అతి చల్లి పదార్థాలు కానీ తీసుకోవద్దు. నార్మల్ టెంపరేచర్లో ఉన్న, రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఫేస్ అండ్ నెక్కి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు షార్ప్ ఫుడ్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. లైక్ బిస్కెట్స్ కానీ, క్రిస్పీస్ కానీ, మురుకులు కానీ ఇలాంటివి తినడం అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్.